ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రియమైన శుభాకాంక్షలు. ఒక కొత్త నెలలోని మొదటి రోజుకి మనము వచ్చి ఉన్నాము. దేవుడు గత దినములలో మనల్ని నడిపించినటువంటి మార్గాన్ని ఆలోచించి చూడండి. ఇప్పుడే జనవరి నెల ప్రారంభమైనట్టు అనిపించింది. ఎంత వేగంగా రోజులు గడిచిపోతూ ఉన్నాయో చూశారు కదా. 5 నెలలు గడిచిపోయాయి. 6వ నెలలోనికి మనము వచ్చాము. కానీ ప్రతిరోజు దేవుని యొక్క కృప మనల్ని కాపాడుతూ వచ్చిన దాన్ని గుర్తు చేసుకోవాలి. గడిచిన దినములలో ఎన్నో పోరాటాలు, సమస్యలు, ఇబ్బందులు, ప్రపంచ స్థాయిలో జరిగినటువంటి పరిణామాలు, మనలో మన జీవితంలోనికి తీసుకొచ్చిన బాధలు, వాటన్నిటినీ దాటి రావడానికి యెహోవా కృప చూపారు. దాని కొరకు మనం దేవుని స్తుతించడానికి రుణపడి ఉన్నాము. మనము నిర్మూలము అవ్వకుండా ఉండడం యెహోవా యొక్క కృప. ఒక కొత్త రోజుని చూడ్డము యెహోవా యొక్క కృపయే. ఎన్ని రకాలైన పోరాటాలు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. సాతాను మిక్కిలి బలంగా యుద్ధం చేసేటటువంటి కాలము. యెహోవా మనల్ని అద్భుతంగా రక్షించి నడిపించుకుంటూ వస్తున్నారు. యెహోవాకి మనము కృతజ్ఞత చెప్పడానికి రుణపడి ఉన్నాము. సరే, ఈ రోజున ఈ కొత్త నెల కొరకు దేవుడు ఏ వాక్యాన్ని వాగ్దానంగా ఉంచి ఉన్నారు, దేన్ని ఉంచి మనం ప్రార్థన చేసి ముందుకు కొనసాగాలి. ఆ విధంగా నేను దేవుని సమూహంలో వేడుకొనినప్పుడే మీకంటూ దేవుడొక ప్రత్యేకమైన వాగ్దానాన్ని ఇచ్చారు. యెషయా 43వ అధ్యాయం 2వ వాక్యము, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును, నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొరలి పారవు, నీవు అగ్ని మధ్యన నడుచుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుడు చెప్తున్నారు, నా కుమార, నా కుమార్తె, నువ్వు జలములను దాటవలసి వస్తుంది, కానీ నువ్వు భయపడకు. నేను తోడుగా ఉంటాను, నీతోనే ఉండి దాన్ని దాటి వెళ్ళడానికి సహాయం చేస్తాను. నదులను నువ్వు దాటాల్సి వస్తుంది. నదిలో వరదలాంటి కార్యములు లేచి వస్తాయి. అపవాదియగు శత్రువు వరదలా వస్తాడని రాశారు కదా. ఆ విధంగా వరదలు వస్తాయి, మిమ్మల్ని నాశనం చేయడానికి వస్తాయి. ఏమీ భయపడకండి, నేను తోడుగా ఉండి వాటిని దాటి వెళ్ళడానికి సహాయం చేస్తాను అని యెహోవా చెబుతున్నారు. ఆ విధంగా అగ్నిలో నడిచే పరిస్థితి వస్తుంది, నిప్పుల మీద నడిచే పరిస్థితి వస్తుంది. అయినా భయపడకండి, నేను తోడుగా ఉంటాను అని దేవుడు వాగ్దానమిచ్చారు. నేను నీతోనే ఉంటాను. ఈ ఆపదలన్నిటినీ మీరు దాటి వెళ్లేంత వరకు నేను తోడుగా ఉండి రక్షించి నడిపిస్తానని దేవుడు చెబుతున్నారు. అందులో 3 కార్యాలను చెబుతున్నారు. మొదటిది, నువ్వు నీటిని దాటేటప్పుడు నేను నీతో ఉంటా. దేవుడు ఈ విధంగా మాట ఇచ్చారంటే అర్థమేంటి? ఇటువంటి కార్యములు నీ జీవితంలో రాబోవుచున్నవి. మీ మార్గాన్ని మూసివేసిన విధంగా ఈ నీళ్లు, సముద్రము ఏ విధంగా దాటుకుని వెళతానని ఒక క్లిష్ట పరిస్థితి వస్తుంది. వాటి మధ్యలో దేవుడు నడిపిస్తారు. వరద వస్తుంది, మిమ్మల్ని నాశనం చేసే విధముగా. భయపడకండి, ఏది మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. నిప్పులో నడిచేటటువంటి పోరాటాలు, ఇబ్బందులు వస్తాయి, కాని ఏది మిమ్మల్ని నాశనం చేయడానికి దేవుడు వదలరు. అందువల్ల దేవుడు నాతో పాటు ఉన్నారు. అందువల్ల నేను నీటిని దాటుతాను, నదులను దాటుతాను, నిప్పులోనే నడిచి వెళతాను. నాకు ఎటువంటి నష్టము జరగదని విశ్వాసంతో చెప్పండి. అదేవిధంగా దేవుడు నడిపించడాన్ని చూస్తారు. సరే, ముందుగా ఏం చెప్పబడి ఉన్నది? నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును అని దేవుడు చెబుతున్నారు. లేఖన పుస్తకంలో నిర్గమాకాండము 14వ అధ్యాయములో ఒక సంఘటనని చదువుతున్నాము. దేవునిచే ఎంచుకోబడ్డ ఇశ్రాయేలు జనాన్ని ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి దేవుడు విడిపించి తీసుకుని వచ్చినప్పుడు ఎర్ర సముద్రపు ఒడ్డులో వాళ్ళు గూడారాలు వేసుకుని ఉన్నారు. దాదాపు 30 నుండి 35 లక్షల మంది ప్రజలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలివాళ్ళు, భార్య, భర్తలు, ఈ విధంగా చాలా మంది వాళ్ళు ఆవులు, మేకలు, జంతురాసులు అన్నీ కూడా లెక్కలేనంతగా వచ్చారు. ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొంది పాలు, తేనె ప్రవహించేటటువంటి కానాను వైపుకి వారిని ప్రయాణం చేయిస్తూ ఉన్నారు. అప్పుడే వారు మొట్టమొదటిసారి ఎర్ర సముద్రపు ఒడ్డున గూడారాలు వేశారు. ఈ సమయములో ఫరో
ఐగుప్తు రాజు యొక్క హృదయము కఠినపడి ఈ ప్రజలని వదలకూడదు, మళ్ళీ బానిసలు చెయ్యాలి, వాళ్లే కదా మన పనులన్నీ చెయ్యాలి అని మళ్ళీ బానిసలు చెయ్యాలని వాడి రథ సైన్యము గుర్రాల సైన్యంతో వస్తున్నాడు. తన సైన్యంతో ఆ ప్రజలు పాపం 400 సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నవారు, వాళ్ళకి యుద్ధం చేయడం తెలియదు, పని మాత్రమే తెలుసు. బానిసలుగా ఉన్నవారు ఈ ప్రజల్ని నాశనం చేయడానికి ఐగుప్తు రాజు తన సైన్యం మొత్తం తీసుకుని వస్తున్నాడు. ఈ ప్రజలలో పెద్ద భయము, అయ్యో ఫరో వచ్చేస్తే మనల్ని చంపేస్తాడే, దీనికే దేవుడు విడిపించి తీసుకొచ్చారా అని ప్రశ్నలు వేస్తున్నారు. అప్పుడు మోషే అనే దేవుని మనిషిని యెహోవా ఏర్పరచి చెబుతున్నారు 13వ వాక్యములో, భయపడకండి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకే నిలుచుండి చూడుడి. మీరేమో వాళ్ళ దగ్గర గొడవ పడలేరు, మీకు అటువంటి అలవాటు లేదు, బానిసత్వం నుండి వచ్చి ఉన్నారు, అందువల్ల దేవుడు యుద్ధం చెయ్యమనట్లేదు, ఊరికే నిలబడి చూడమంటున్నారు. దేవుడు మీకోసం యుద్ధం చెయ్యబోతున్నారు, నిలబడి చూడండి ఆయన ఏం చేస్తున్నారు అని. యెహోవా మీకు చేసే రక్షణను ఊరికే నిలుచుండి చూడుడి అని. మీరు యుద్ధం చెయ్యనక్కర్లేదు, యెహోవా యుద్ధం చేస్తారని చెప్పేశారు. దేవుడేం చేస్తున్నారు? సముద్రం అడ్డుగా ఉన్నది, వాళ్ళు ముందుకి కొనసాగలేక ఎర్ర సముద్రము ఒక పెద్ద అడ్డుగా అక్కడ ఉన్నది. ఇప్పుడు కొండనుకోండి ఎక్కేసి తప్పించుకోవచ్చు, నీళ్లు సముద్రంలోకి ఎలా దిగి తప్పించుకొని వెళ్ళగలము? సముద్రం ఆ ప్రయాణానికి అడ్డుగా నిలబడి ఉన్నది. పెద్ద పెద్ద అలలు వస్తూ ఉన్నాయి, కంటికి కనిపించే దూరం వరకు నీళ్లు, ఒక నది అయినా కూడా కంటికి కనిపించే దూరంలో ఒడ్డు కనిపిస్తుంది. ఓకే, ఇంతే కదా, మనం నడుచుకుంటూ వెళదాం లేక ఈదుకుంటూ వెళదాం అనుకోవచ్చు. సముద్రం చూడండి ఎంత దూరం, దాంట్లో నుంచి దాదాపు 18 కిలోమీటర్లు అని చెప్పబడి ఉన్నది. దాని లోతు చూశారంటే 25 నుండి 30 మీటర్లు, దాదాపు 100 అడుగుల లోతు కలిగినది. ఆ సముద్రం ముందుగా ఉంది, దీన్ని ఎలా దాటి వెళ్లడం అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే జలములను దాటి వెళ్లేటప్పుడు నేను తోడుగా ఉంటానని యెహోవా మాట ఇచ్చారు కదా. దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుందో చూడండి. దేవుడు ఆ నీటిని రెండుగా విడదీస్తున్నారు. ఆ సముద్రాన్ని 22వ వాక్యములో నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. దాని ముందు వాక్యాన్ని చూడండి. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడిపోయాయి, జలము 2 వైపులకు తొలగిపోయాయి. దాన్ని రెండుగా విభజించి దానికి మధ్యలో మార్గాన్ని ఏర్పరిచి 18 కిలోమీటర్లు ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులను నడిపించుకుంటూ దేవుడు తీసుకెళ్లారు. అయితే నీటిని వాళ్ళు దాటారు, ఒక పెద్ద సముద్రాన్ని వాళ్ళు దాటారు. చూడ్డానికి భయంగా ఉంది, ఎలా దీన్ని దాటి వెళ్లడము? దేవుడొక అద్భుతము చేసి వారిని దాటి వచ్చేలా చేశారు. ఈరోజు మీ జీవితములో ఈ ఎర్ర సముద్రంలాగా అలలు వచ్చేటటువంటి ఈ అలల్లాగా సమస్యలకు పైన సమస్యలు, మీ ఇంట్లో, మీ కుటుంబములో, బిజినెస్లో, పనిచేసే చోట, నీ పరిచర్యలో అలలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయా? వీటిని ఎలా దాటి వెళ్లడము? ఒడ్డున ఉంటే సేఫ్గా ఉంటాము, కానీ ఇది దాటి అవతలకి వెళ్ళాలి. మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. ఇక్కడే నిలబడిపోతే ఎలా? దీన్ని దాటి వెళ్లడము ఎలా? అప్పుడే దేవుడు చెప్తున్నారు, నేను మార్గాలను ఏర్పరిచి ఇస్తాను. నీటి మధ్యలో మార్గాన్ని ఏర్పరిచే దేవుడు, సముద్రపు మధ్యలో మార్గాన్ని ఏర్పరిచి ఇచ్చే యెహోవా. ఆయనేమో ఆ సముద్రాన్ని విభజించి దాని మధ్యలో మార్గము ఏర్పరిచి నడిపించారు. ఈరోజు ఏ సమస్య మిమ్మల్ని భయపెట్టి మిమ్మల్ని ముందుకు కొనసాగనివ్వకుండా, ముందుకు వెళ్ళనివ్వకుండా, మీ కుటుంబములో లేదా మీ ఉద్యోగములో, మీ బిజినెస్లో పోరాటాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని లాగి వెనక్కి తోసి మిమ్మల్ని అణచి భయపడేలా చేసేటటువంటి ఆ సమస్య, ఆ పోరాటము సముద్రపు అలల్లాగా లేచి వస్తుంది కదా. భయపడకండి, యెహోవా అక్కడ మార్గాన్ని ఏర్పరచబోతున్నారు. నీటిని మీరు దాటి వెళతారు. మీరు ఈ ఒడ్డులోనే ఉండిపోరు, దాన్ని దాటి వెళతారు. దేవుడు తోడుగా ఉండి మీకు సహాయము చేసి దాటి వెళ్ళడానికి సహాయం చేస్తారు. నీటిని దాటేటప్పుడు సహాయంగా నిలబడి ఎర్ర సముద్రాన్ని విడగొట్టి వాళ్ళు దాటి వెళ్ళడానికి యెహోవా అద్భుతం చేశారు. అదే దేవుడు ఈ రోజుకి అద్భుతం చేసేవారు.
ఈరోజు మీకోసం సముద్రాన్ని విడదీసిన దేవుడు సమస్యలను, పోరాటాలను, ఇబ్బందులను, మీకు అడ్డం వచ్చేటటువంటి కార్యాల్ని దేవుడు విడదీసి దారి ఏర్పరిచి మిమ్మల్ని తీసుకువెళ్లడాన్ని మీరు చూస్తారు. ప్రకృతికి మించిన కార్యాలను ఈ రోజుకి దేవుడు చేస్తున్నారు. మీ జీవితంలో ఏదో ఒక కార్యం మిమ్మల్ని భయపెడుతూ ఉంది, అంతే కదా. సునామీ కాలములో ఆ అలల వల్ల సముద్రము, దానివల్ల ఇబ్బంది పడిన ప్రజలు ఎన్ని వేల మంది చనిపోయారు కదా. కొన్ని గ్రామాలు కనిపించకుండా పోయాయి. కన్యాకుమారి జిల్లాలో వెంటనే ఆ దెబ్బతిన్న గ్రామాల్ని చూడ్డానికి వెళ్ళాను. ఒక చోటుకి తీసుకెళ్లి చూపించారు. ఒక గ్రామం ఈ ప్రదేశములో ఉండేది, ఇప్పుడు లేదంటున్నారు. అక్కడ ఏది కూడా చూడలేకపోయాం. ఆ విధంగా సునామీ వల్ల ఎంతో పెద్ద నష్టం ఏర్పడింది. సముద్రపు అలలు అలా 100 అడుగుల ఎత్తుకు లేచి వచ్చి ప్రజలను మింగేసి వెళ్ళిపోయాయి. అందులో చాలా చోట్ల అద్భుతాలు జరిగాయి. చెన్నైలో జరిగిన ఒక అద్భుతాన్ని మన ప్రియ సహోదరులు శ్యామ్ జబదురై అన్నగారు, ఆయన దగ్గరకు వచ్చిన దానిని నాకు ఆయన చెప్పారు. ఏం జరిగిందంటే, చేపలు పట్టి చేపల వ్యాపారం చేస్తారు కదా. మగవాళ్ళు సముద్రంలో చేపలు పట్టుకొని వస్తారు, ఆడవాళ్లు ఒడ్డున వాటిని పెట్టి చేపల వ్యాపారం చేస్తారు. అదే వాళ్ళ జీవనాధారం. అందులో ఒక సహోదరి, ఆమె రక్షింపబడ్డారు, ప్రార్థన చేస్తారు. మత్స్యకారుల కుటుంబానికి చెందినవారు. ఆ రోజున ఉదయం సమయములో సముద్రపు ఒడ్డున చేపలు పట్టి వ్యాపారం చేస్తూ ఉన్నారు. సడన్ గా సముద్రపు అలా లేచి అలా రావడం చూసిన వెంటనే సముద్రం అడ్డుకొచ్చి, సరదాగా వచ్చిన వాళ్ళు, ఈతకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా పెద్దగా అరుచుకుంటూ పరిగెత్తడం ప్రారంభించారు. ఈ సహోదరి తిరిగి చూసింది, సముద్రపు అలలు లేచి వస్తున్నవి. ఈమె నిండు నెలలు గర్భవతి, ఆమె కడుపులో బిడ్డని మోస్తూ ఉన్నది. అందరూ తప్పించుకోవడానికి లేచి వేగంగా పరిగెడుతున్నారు. ఆమె పరిగెత్తలేదు కదా, నిండు మాసాల గర్భవతి, కాని వేగంగా నడుస్తున్నారు. మిగతా వాళ్ళందరూ వేగంగా ముందుకి పరిగెత్తారు. తిరిగి చూస్తే అలా లేచి వస్తున్నది. అంతే, ఇక మనం తప్పించుకోలేమని తెలిసిన వెంటనే, యేసు నన్ను కాపాడండి, యేసు నాకు సహాయము చెయ్యండి, ఇప్పుడు నేను పరిగెత్తలేకపోతున్నాను, ఈ అలలు నన్ను మింగేసేలా ఉన్నాయే, నన్ను కాపాడండి అని ఆమె ఒక ప్రార్థన చేసింది. ప్రార్థించిన వెంటనే ఏం జరిగిందో చూడండి. అక్కడ ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపడి చూశారు. ఆ అలా లేచి వస్తూ ఉంది. ఆ సహోదరి పరిగెత్తుతూ ఉంది. ఆమె పక్కకు వచ్చినప్పుడు అది 2గా విడిపోయి అలా 2 వైపులకు తొలగిపోయినది. ఈ మధ్యలో మాత్రం ఆ అలే లేదు. ఆ సహోదరి వేగంగా నడుస్తూ ఆ దగ్గరలో ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆ సముద్రంలోని అలని 2గా విడదీసి ఆ కుమార్తెను యెహోవా కాపాడారు. ఎంత పెద్ద ఆశ్చర్యం కదా. ఆయన ఆ రోజు మాత్రం అద్భుతం చేసిన దేవుడే కాదు, ఈ రోజుకి అద్భుతం చేస్తున్నవారు. చూడండి, ఒక అద్భుతమైన కార్యాన్ని చేసి ఆ కుమార్తెను దేవుడు కాపాడారని ఆమె వచ్చి పరిచారకుని వద్ద షేర్ చేసుకున్న దాన్ని ఆయన నా దగ్గర ఆశ్చర్యంగా ఈ కార్యాన్ని చెప్పారు. ఇటువంటివి ఎన్నో విధాలైన అద్భుతాలు దేవుడు అద్భుతాలను చేసేవారు. సముద్రపు మధ్యలో ఎండిన నేలను ఏర్పరచగలరు. మీ కొరకు సముద్రంలాగా, అలల్లాగా వచ్చే సమస్యని 2గా విడదీసి మార్గాలను ఏర్పరుస్తారు. అడ్డుగా ఉన్న కార్యాల్లో అడ్డులను తొలగించి దారి ఏర్పరుస్తారు. ఆ అద్భుతాన్ని చూడబోతున్నారు. ఎందుకో తెలుసా? ఆయన తోడుగా ఉన్నారు. నేను తోడుగా ఉంటాను, రా, నేను నీకు మార్గాల్ని తెరుస్తాను. మిమ్మల్ని చూసే చెప్తున్నారు. మీ పనిలో, బిజినెస్లో, కుటుంబములో అడ్డు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అది భయపెడుతూ ఉన్నది. యెహోవా ఆ యొక్క కార్యాన్ని మారుస్తున్నారు, 2గా విడదీస్తున్నారు. ఆ అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. విశ్వసించండి, దానికి దేవుడు తోడుగా ఉంటారు. 2వది చూడండి, దేవుడు చెబుతున్నారు, నువ్వు నదులను దాటి వెళ్ళేటప్పుడు నేను నీతోనే ఉంటాను. ఆ నదులు నీ పైన పొరలి పారవు. నీవు నదులలో పడి వెళ్ళేటప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నదిలో వరద వచ్చిందంటే ఎలా ఉంటుందో చూడండి. లేఖన పుస్తకంలో, యెహోషువ పుస్తకము 3వ అధ్యాయంలో మీరు చదివారంటే, ఇశ్రాయేలీయులు ఇప్పుడు కానాను దేశానికి దగ్గరకు వచ్చారు. అప్పుడు యోర్దాన్ నది అడ్డం వస్తున్నది. ఈ యోర్దాన్ నది
హెర్మోను కొండ మీద ఏర్పడి గలిలియా సముద్రాలకు వచ్చి అక్కడి నుంచి బయలుదేరి యోర్దాన్ వ్యాలీలోకి వచ్చి సముద్రంలోనే కలిసిపోతుంది. ఆ సముద్రంలో వచ్చి కలిసేటటువంటి భాగమే ఆ ఎరిగో నది ఉన్న ప్రదేశము. అక్కడే వీళ్ళు దాటుతున్నారు. లేఖనం చెబుతోంది, యెహోషువ 3వ అధ్యాయం 14వ వచనము, కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. గట్లన్నిటి మీద పొర్లిపారిందంటే వరద వస్తుంది. బాగా వర్షాకాలములో నదులు చూశారంటే వరదల్లా అవి పొంగిపోయి వస్తూ ఉంటాయి. అక్కడ ఉన్న నది వరదలో ఎవరైనా నిలబడగలరని అనుకుంటున్నారా? నిలబడలేరు. మా ఏరియాలో కొద్ది సంవత్సరాల క్రితం వరద వచ్చింది చూడండి. తామరభరణి నది ప్రవహిస్తుంది. దాని గట్లన్నీ కూడా తెంచబడి ఊళ్ళోకి వచ్చేసి చాలా పెద్ద వినాశనాన్ని ఏర్పరిచింది. బోల్డంతా నష్టము. ప్రజలందరూ భయపడిపోయారు, వణికిపోయారు. అటువంటి వరద వస్తుంది అంటే అది చాలా పెద్ద వినాశనం ఏర్పరుస్తుంది. యోర్దాన్ నది గట్టు తెంచుకొని పొంగుతుంటే ఎలా అవతల ఒడ్డుకి వెళ్లడము? దేవుడు చెబుతున్నారు, వరద మీ మీదకి రాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు మీరు నదులు దాటేటప్పుడు అని దేవుడు చెప్పి ఉన్నారు కదా. ఈ వరద ఏంటి అని చూస్తే శత్రువు వరదలా వస్తాడట. మీరు యేసయ్య 59వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదివేటప్పుడు వరదలాగా శత్రువు వస్తాడు. వచ్చేటప్పుడు యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. ఆ విధంగా చూస్తున్నాము. మీరు యెహోషువ పుస్తకం 3వ అధ్యాయంలో చూసేటప్పుడు ఈ యోర్దాన్ నదిని దాటి వెళ్ళడానికి దేవుడు ఒక మార్గాన్ని చెబుతున్నారు. యెహోవా యొక్క మందసమును మోసేటటువంటి ఆచార్యులు ఆ మందసాన్ని తీసుకుని యోర్దాన్ నదిలో కాలు పెట్టాలి. అలా పెట్టినప్పుడు యోర్దాను విడిపోవును. విడిపోయి అది మార్గాన్ని ఇస్తుంది. ఆ పెద్దగా ఉన్నటువంటి యోర్దాను విడిపోయి నిలబడుతుంది, దారి ఇస్తుంది. మీరు దాన్ని ఈజీగా దాటి వెళ్ళొచ్చు అని దేవుడు ఒక కార్యాన్ని చెప్పి దాన్ని అలాగే చేశారు. ఆయన బలమైన హస్తాలతో ప్రకృతికి మించిన ఒక కార్యాన్ని చేశారు. వరదలా వచ్చేటటువంటి యోర్దాన్ నదిని దేవుడు అలాగే ఆపేశారు. నీళ్లు అలా గోడలాగా నిలబడ్డాయి. ఆలోచించి చూడండి, నీళ్లు అలా గోడలాగా నిలబడి ఉన్నాయి. అక్కడ సముద్రము గోడవలే నిలబడి ఉన్నది, ఇక్కడ నది గోడవలే నిలబడి ఉంది. అంతే, అందులో వాళ్ళు దాటి వెళ్లారు. ఆ మందసాన్ని మోస్తూ ఉన్న ఆచార్యులు కాలు పెట్టిన వెంటనే ఎలా ఈ అద్భుతము? ఎందుకంటే ఈ మందసము దేవుని యొక్క ప్రసన్నతను సూచిస్తుంది. దేవుని యొక్క ప్రసన్నత యుద్ధానికి వెళ్లేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ మందసాన్ని తీసుకుని వెళతారు. యెహోవానే యుద్ధరంగంలోకి వచ్చేశారని సంతోష నినాదాలు చేస్తారు. అది దేవుని ప్రసన్నతను సూచించేటటువంటి ఒక కార్యము. అయితే ఇక్కడ వరదలాగా శత్రువు వచ్చేటప్పుడు ఆత్మైన వారు దిగి వస్తారు. పరిశుద్ధాత్మైన వారు దేవుని ప్రసన్నతను కలిగిన వారు. అయితే అపవాదియగు శత్రువు వరదలాగా వచ్చి మనల్ని నాశనం చేయడానికి, కుటుంబాన్ని నాశనం చేయడానికి, మన వ్యాపారాన్ని నాశనం చేసే విధంగా, మన ఉద్యోగంలో సమస్య ఏర్పరిచే విధంగా, కుటుంబంలో ఒక వినాశనాన్ని ఏర్పరిచే విధంగా వరదలాగా అపవాది లేచి వచ్చేటప్పుడు ఎలా వాడిని మీరు అధిగమించగలరు? దేవుని ప్రసన్నత, యెహోవా ప్రసన్నత వచ్చిందంటే అంతే, అపవాది వణికిపోతాడు. వాడి క్రియలు నాశనమవుతాయి, పారిపోతూ ఉంటాడు. అయితే ఆ దేవుని ప్రసన్నతను తీసుకుని వచ్చేవారు పరిశుద్ధాత్మైన వారు. అయితే ఆ ఆత్మైన వారే మనకు విరోధంగా వచ్చేదాన్ని ఎదురిస్తారు. పరిశుద్ధాత్మ వచ్చారంటే ఆ అపవాదికి, దెయ్యాలకి భయము, వణుకు వచ్చేస్తుంది. అప్పుడేం చెయ్యాలి? అపవాది పోరాటము వారి కుటుంబంలో వస్తుంది. చేతబడులు, మంత్రాలు, సాతాను యొక్క క్రియలు మీకు విరోధంగా, పరిచర్యకు విరోధంగా, కుటుంబానికి విరోధంగా వచ్చేటప్పుడు అయ్యో ఏం చెయ్యాలి, ఇప్పుడు ఏం జరుగుద్ది, అపవాది ఇలా చేస్తున్నాడే అంటూ నీరసించిపోకండి. ఆత్మైన వారు మీకు ఉన్నారు. మీరు పరిశుద్ధాత్మలో నిండి ప్రార్థన చెయ్యండి. వెంటనే కుటుంబం అందరూ కలిసి కుదిరితే ఒక రోజున ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మలో నిండి మీరు ప్రార్థించడం ప్రారంభించండి. ఆత్మైన వారి యొక్క ప్రసన్నత దిగను 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 ఆ దేవుని ప్రసన్నత మీ ఇంట్లోకి వచ్చిన వెంటనే సాతాను క్రియ తానుగా నాశనమగును. మంత్రక్రియలు తానుగా పనిచేయకుండా పోతాయి. చేతబడి శక్తులు తానుగా నాశనమవుతాయి. మీకు విరోధంగా చేయబడిన చేతబడి క్రియలు, మంత్రాలన్నీ కూడా నాశనమైపోతాయి. ఆ విధంగా యెహోవా మీకు తోడుగా ఉండి ఆయన నదులను దాటేటప్పుడు మీతోనే ఉండి నడిపిస్తారు. మీ జీవితంలో జరుగుద్ది. ఒక కుటుంబీకులు వచ్చి చెప్పారు, ఎవరో చేతబడి చేశారయ్యా, అందువల్ల నా కుటుంబంలో నష్టాలకు మించిన నష్టాలు, కష్టాలకు మించిన కష్టాలు, బిజినెస్ నడిపించలేనంత విధంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అప్పుడు దేవుడిచ్చిన సలహా ఏంటో తెలుసా? కుటుంబం అందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఆత్మలో నిండి మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. ఆత్మీయమైన వారికి చోటివ్వండి అన్నారు. అప్పుడు వాళ్ళు కుటుంబమంతా ఉపవాసం ఉండి వారంలో ఒక రోజు కుటుంబమంతా కూర్చొని పాటలు పాడి ప్రార్థించడం ప్రారంభించారు. యెహోవా ప్రసన్నత దిగను వారికి వ్యతిరేకంగా చేసినటువంటి మంత్రతంత్రాలు నాశనమయ్యాయి. చేతబడి శక్తులు నాశనమయ్యాయి. రేకులు బూడిదయ్యాయి. యెహోవా క్రియలను నాశనం చేసి వాళ్ళు పోగొట్టుకున్న వాటిని తిరిగి తీసుకునేలా ఆశీర్వదించారు. ఇప్పుడు చూడండి, చాలా ఆనందంగా ఆశీర్వాదంగా వారు ఉండేలా యెహోవా హెచ్చించారు. అయితే శత్రువు క్రియలను నాశనము చేసి తన జనాన్ని హెచ్చించే దేవుడు మీకు విరోధంగా చేతబడులు, మంత్రశక్తులు, మాయలు, మంత్రాలు, ఏ క్రియలు వచ్చినను సరే యేసుక్రీస్తు నామములో మీరు జయాన్ని పొందబోతున్నారు. ఆత్మైన వారు చేస్తారు. మీరు దానికి పరిశుద్ధాత్మలో నిండి ప్రార్థించండి. వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉండి స్తోత్రములు చెప్పి ప్రార్థన చెయ్యండి. ప్రతిరోజు మీ జీవితాన్ని ప్రార్థనతో ప్రారంభించండి. మీ కుటుంబంలో కలిసి స్తోత్రములు చెప్పి ప్రార్థించండి. యెహోవా రక్షణ మీ వద్ద ఉంటుంది. శత్రువు యొక్క క్రియలు నాశనమవుతాయి. శత్రువు వరదలాగా వచ్చినా కూడా పూర్తిగా వాడు నిర్మూలింపబడతాడు. మీరు తలెత్తుకుని కార్యాలన్నింటినీ చేస్తూ ఉంటారు. దానికే దేవుడు చెబుతున్నారు, పరిశుద్ధాత్మలో ప్రార్థించండి. ఆత్మీయుని వారి యొక్క శక్తిలో ఎల్లప్పుడూ నిండి ఉండండి. మీరు బయటకు వెళ్ళినా పరిశుద్ధాత్మలో స్తుతిస్తూనే వెళ్ళాలి. ఆ దేవుని ప్రసన్నత మీలో ఉంటూనే ఉంటే ఏ శత్రువు శక్తి అయినను మీ దగ్గరకు రాలేదు. అదే దేవుడు ఇందులో మనకు చెప్పే విషయము. అయితే మీరు నదులను దాటేటప్పుడు అవి మిమ్మల్ని పొర్లిపారవు. ఎందుకో తెలుసా? నేను తోడుగా ఉంటాను. నేను తోడుగా ఉన్నందువల్ల ఏ నష్టము ఏర్పడదు. మూడవది, దేవుడు చెప్పినది చూడండి, నీవు అగ్ని మధ్యన నడుచుచున్నప్పుడు కాలిపోవు. యేసయ్య 43వ అధ్యాయము 2వ వచనములో నీవు అగ్ని మధ్యన నడుచుచున్నప్పుడు కాలిపోవు. ఇప్పుడు నీటిని దాటిపోయాము, సముద్రములో నదిలో వరదలు దాటిపోయాము. ఇప్పుడు దేవుడు చెప్తున్నారు, నువ్వు అగ్నిని దాటేటప్పుడు కాలిపోవు. అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవు. నిప్పు నిన్ను కాల్చదు. దాన్ని నువ్వు దాటి వెళతావంటున్నారు. దానియేలు పుస్తకంలో ఇటువంటి సంఘటనని చూస్తున్నాము. దానియేలు పుస్తకము 3వ అధ్యాయములో నెబుగర్ నేచర్ అనే బాబిలోను రాజు ఆ రోజుల్లో ఒక పెద్ద శిల్పాన్ని చేసి నా ప్రజలందరూ దీన్నే మొక్కాలని చెబుతున్నాడు. అప్పుడు షాద్రాక్, మేషాక్, అబేద్నెగో అనే 3 యువకులు, వారు యెహోవాని తెలిసినవారు, దేవుని మీద విశ్వాసంతో ఉన్నవారు, వాళ్ళు చెప్పేశారు, మేము శిల్పాన్ని మొక్కము. మా దేవుడు జీవముతో ఉన్నారు, ఆత్మయి ఉన్నారు, శిలల్ని మొక్కము అని చెప్పారు. రాజుకి కోపం వచ్చేసింది. నేను రాజుని, నువ్వు బానిసగా తీసుకురాబడ్డవాడివి, నేను చెప్పిందే నువ్వు వినాలి అంటే మా దేవునికి ఇష్టము లేని కార్యాన్ని చెయ్యము. ఆ విధంగా రాజు కోపముతో చెప్పాడు, మిమ్మల్ని అగ్నిగుండములో వేస్తానంటున్నాడు. నువ్వు అగ్నిగుండములో మమ్మల్ని వేస్తే మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి శక్తి గలవారు. ఆయన తప్పించకుండా పోయినా కూడా మేము మరణిస్తామే తప్ప దేవుడికి ఇష్టం లేని ఈ కార్యాన్ని చెయ్యము, విగ్రహారాధన చెయ్యము. ఆ విధంగా ఖచ్చితంగా చెప్పారు. రాజు కోపంతో ఆ అగ్నిగుండము దానిని 7 రెట్లు వేడి చెయ్యమని చెబుతున్నారు. దాన్ని వేడి చేసి అందులో వాళ్ళని పడేయమని చెబితే వీళ్ళని నిప్పులో వేయడానికి వచ్చిన వాళ్ళు కాలిపోయారు. కాని ఈ 3 ఏం జరిగిందంటే, కట్లు తెంచబడిన వారుగా ఆ అగ్నిగుండములో ఈ 3 జాలీగా వాకింగ్ చేస్తున్నారు. ఆ నిప్పు కాల్చను లేదు. నిప్పు వాసన వాళ్లకు అస్సలు తెలియలేదు. నిప్పు వల్ల చిన్న నష్టము కూడా జరగలేదు. వాళ్ళు ఏసీ హాల్లో నడుస్తున్నట్టుగా హ్యాపీగా నడుస్తున్నారు. రాజు చూస్తున్నాడు, 3 కదా గుండంలో వేశాము. అవును, 4వ వ్యక్తి కనిపిస్తున్నాడు. అది దేవుని రూపంగా ఉన్నది, దేవదూత రూపంగా ఉన్నది. అలా చూస్తుంటే దేవుడు అగ్నిగుండంలోనికి దిగారు. అదేగా చెప్పారు, నేను తోడుగా ఉంటాను. నువ్వు నీళ్లల్లో నడిచినను తోడుగా ఉంటాను, నది మీ మీద పొర్లి పారినను కూడా తోడుగా ఉంటాను. అగ్నిలో నడిచేటప్పుడు నువ్వు కాలిపోవు, నేను తోడుగా ఉంటాను కదా. ఆ విధంగా దేవుడు మాట ఇచ్చారు. ఇంకెందుకు భయపడుతున్నారు? అందువల్ల అగ్ని, నిప్పులాగా సమస్యలు, పోరాటాలు రావచ్చు. ఈ నిప్పు, అగ్ని దేన్ని సూచిస్తున్నాయో చూడండి. లేఖన పుస్తకంలో 1 పేతురు 4వ అధ్యాయాన్ని చదివేటప్పుడు
12వ వచనము చూడండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. అగ్ని మీ మధ్యలో మండుతున్న అగ్ని అంటే మీ మధ్యలో మండుతున్న క్రీస్తు నిమిత్తం వచ్చేటటువంటి శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు, దుష్ట మనుషుల వల్ల వచ్చే కార్యములు, మత తీవ్రవాదుల వల్ల ఏర్పడే పోరాటాలు. అయితే యేసు నామము వల్ల మీకొచ్చే సమస్యలు, ఇబ్బందులు నిప్పుల్లాంటివి, అగ్ని లాంటివి అని లేఖనంలో చూస్తున్నాము. అది చూసి భయపడకండి. ఎందుకంటే అగ్నిలో మీరు నడిచేటప్పుడు యేసు మిమ్మల్ని తేలిగ్గా నడిపించి తీసుకువెళతారు. అది మిమ్మల్ని బాధ పెట్టదు, నాశనం చెయ్యదు. అదే దేవుడు చెబుతున్నారు. మీరు అగ్నిలో నడిచేటప్పుడు కాలిపోకుండా ఉంటారు. ఆ విధంగా చెబుతున్నారు. అదేవిధంగా నేను ఒకసారి ఒక పరిచర్య కోసం వెళ్ళినప్పుడు ఒక గ్రామము నుండి ఒక కుటుంబీకులను చూడ్డానికి వచ్చారు. వాళ్ళ జీవితంలో జరిగిన ఒక సంఘటనని చెప్పారు. ఆ గ్రామంలో అందరూ క్రైస్తవులు కానివారు, హైందవులే ఉండుంటారు. ఈ కుటుంబీకులు కూడా ఒకప్పుడు క్రైస్తవులు కాకుండానే ఉండి ఆ తర్వాత యేసు గురించి తెలుసుకుని ఒక మీటింగ్లో వెళ్ళినప్పుడు రక్షింపబడి యేసుని తన జీవితంలో స్వీకరించారు. ఆ ఊర్లో చర్చి లేదు. ఈ ఒక కుటుంబమే యేసుని స్వీకరించారు. పక్క ఊర్లో ఉన్న చర్చికి వెళతారు, ఇంట్లో కుటుంబ ప్రార్థన చేస్తారు. ఊర్లో తెలిసిపోయిన తర్వాత ఏంట్రా ఇది కొత్తగా ఒక దేవుణ్ణి మన ఊళ్ళోకి తీసుకొచ్చారు. ఆ విధంగా చాలామంది విసుక్కోవడం ప్రారంభించారు. గుడి ఉత్సవం వచ్చింది. గ్రామాల్లో గుడి ఉత్సవాలు ఉంటాయి కదా. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కొంత డబ్బు ఇవ్వాలి, దాంతో ఉత్సవాలు జరిపిస్తారు. వీళ్ళని అడిగినప్పుడు చెప్పారు, లేదు మేము హిందూ దేవుళ్ళని మొక్కడము లేదు, మేము జీవము గల దేవుడు యేసుని ఆరాధిస్తున్నాము. అందువల్ల మేము ఈ విధంగా విగ్రహాలకు ఇవ్వడము పాపము అని లేఖనములో ఉన్నది. ఆ పాపాన్ని మేం చెయ్యకూడదు. ఊరికి ఏదైనా మేలు చేయాలంటే అడగండి, అందులో మేం కొంత భాగాన్ని ఇస్తాము. అది మన ఊరి కోసము. ఇది విగ్రహాలు గుడి కోసము చేయడము, ఇది చేస్తే మాకు పాపము చుట్టుకుంటుంది, చెయ్యలేమని చెప్పేశారు. అందర్నీ పిలిపించి గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మాట్లాడి చూశారు. ఆయన ఖచ్చితంగా చెప్పేశాడు. అప్పుడు చెప్పారు, మీరు ఇలా ఉన్నారంటే ఈ ఊర్లో మీకు ఎటువంటి సంబంధాలు ఉండవు. ఈ రోజు నుండి మిమ్మల్ని ఊరు నుండి వెలివేస్తున్నాము. మన ఊర్లో ఉన్న ఏ షాపులో కూడా మీకు సామాన్లు ఇవ్వరు. మీరు బావిలో నుంచి నీరు తీసుకోకూడదు. మీ ఇంట్లో నుంచి చెడు జరిగితే ఎవరు కూడా మీ ఇంటికి రాకూడదు. మీరు అనాథలుగా గావించబడ్డారు అని ఊర్లో తీర్పు చెప్పేశారు. ఆ ఊర్లో ఇప్పుడు ఎవరు వీళ్లతో మాట్లాడరు. ఆ ఊర్లో ఉన్న ఏ షాపులో కూడా వీళ్లు సామాన్లు కొనలేరు. కొనడానికి వెళితే లేదని చెప్పేస్తారు. ఇప్పుడు నీళ్లు చాలా కష్టం కదా. పక్క ఊరికి వెళ్లి నీళ్లు తీసుకుని వచ్చి కష్టపడుతూ జీవితాన్ని సాగించారు. ఒక పెద్ద పోరాటము. అప్పుడు ఏమో నిప్పులో నడిచే లాంటి ఒక సమస్య, ప్రతిరోజు పోరాటము, ఒంటరి గావించబడిన పరిస్థితి. ఇలా కష్టపడుతున్న సమయంలో దేవుని వద్ద ప్రార్థన చేశారు. దేవుడా, మీ నామము నిమిత్తము మాకు ఈ బాధలు, ఇబ్బందులు వచ్చాయి. ఇవి దాటి వెళ్ళడానికి మాకు కృప ఇవ్వండి. నీళ్ల కోసమే మేము చాలా కష్టపడుతున్నాము. పక్క ఊరికి వెళ్ళి తీసుకురావాలి. ఇతర వస్తువులన్నీ కూడా అక్కడక్కడ షాప్స్లో కొనుక్కొని వస్తాము. ఇదే చాలా కష్టంగా ఉంది. ఆ విధంగా ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు వారిలో ఒక ప్రేరేపణను ఇచ్చారు. ఏంటంటే అతని ఇంటికి వెనకాల ఉన్న ఒక పెద్ద తోట, ఒక స్థలము ఉన్నది. ఒక బావి త్రవ్వమని యెహోవా ఆత్మ ప్రేరేపించినది. సరే అని ప్రార్థన చేసి ఒక బావి తవ్వారు. తవ్వితే మంచినీటి ఊట నోరు పొంగుకుంటూ వచ్చింది. నీటితో ఆ బావి నిండిపోయినది. చాలా సంతోషము. ఒక నీటి ఊటను దేవుడు ఇచ్చారు అని బావి తవ్వి కట్టుకొని ఆ బావిలో నీళ్ళెప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ఏ కష్టము లేదు. వీళ్ళ నీళ్లు తీసుకుని యూజ్ చేసుకుంటూ ఉన్నారు. చర్చికి వెళతారు, వస్తారు, సంతోషంగా ఉన్నారు. ఆ సంవత్సరం వర్షాలు కురవలేదు, కరువు వచ్చేసింది. వర్షాలు కురవనందువల్ల వాళ్ళ గ్రామంలో నీళ్లు లేవు. అప్పుడు ఊర్లో ఉన్న బావిలో నీళ్లు ఎండిపోయాయి. ఇప్పుడు వీళ్ళందరూ పక్క ఊరికి వెళుతున్నారు నీళ్లు తీసుకురావడానికి. ఊరంతా ప్రక్క ఊరికి వెళ్లి నీళ్లు తీసుకుని వస్తున్నారు. చాలా వైరాగ్యంతో ఉన్నారు కదా. ఇప్పుడు నీళ్లు లేవు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. వాడికి బాగా వాడింట్లోనే దేవుడు నీళ్లిచ్చేశారు. మనకి దేవుడు దయ చూపలేదు.
నీళ్లు లేక పక్క ఊరు నుంచి తెచ్చుకుంటూ కష్టపడుతూ ఉన్నాము, ఏం చేయాలని మాట్లాడారు. సరే, మనం వెళ్ళి వాడి దగ్గర సహాయం అడుగుదామని ఒకరోజున ఊరి పెద్దలందరూ వచ్చి ఆయన్ని ఊరికి దూరంగా ఉంచారు కదా. ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చి, అయ్యా స్తోత్రములు, మమ్మల్ని క్షమించండి, మేము మిమ్మల్ని ఊరికి దూరంగా ఉంచాము, మిమ్మల్ని బాగా కష్టపెట్టాము, కానీ ఇప్పుడేమో ఊర్లో నీళ్లు లేవు, ఊరంతా పక్క ఊరుకు వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నాము, చాలా కష్టపడుతున్నాము. మీ ఇంట్లో ఉన్న బావిలో నీళ్లు చాలా నిండుగా ఉన్నాయి, నీటి ఊట బావున్నది, ఆ నీళ్లల్లో మాకు కొద్దిగా ఇచ్చారంటే మేము తాగడానికి ఉపయోగించుకుంటామని అడిగారు. వీళ్ళు సంతోషంగా చెప్పారు, ఇది దేవుడు యేసు ఇచ్చిన ఆశీర్వాదము, ఇది మాకు మాత్రం కాదు, అందరికీ సొంతమే. రండి, మీరు వచ్చి నీళ్లు తీసుకువెళ్ళండి. ఊరంతటికి నీళ్లు ఇచ్చే విధముగా దేవుడు ఆశీర్వదించారు. చూడండి, మండిపోతున్న అగ్ని నాశనం చేసే విధంగా వచ్చింది. ఊళ్ళో ఉండకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళమని తరిమేశారు. మీతో ఎవరు మాట్లాడరన్నారు. యేసు నిమిత్తము వచ్చినటువంటి ఉపద్రవం, ఇబ్బందులు, బాధలు, కానీ దేవుడు తోడుగా ఉండి, మీరు భయపడకండి, నేనున్నాను అని చెప్పి దేవుడు నీళ్లను ఇచ్చి ఆశీర్వదించి ఆ ఊర్లో ప్రజలందరూ యేసు యొక్క శక్తిని తెలుసుకునే విధంగా యెహోవా చేశారు. ఆయన వచ్చి నన్ను కలిసినప్పుడు ఈ అనుభవాన్ని చెప్పి దేవుడు ఏ విధంగా ఆ ఇబ్బంది నుండి కాపాడినారో చెప్పారు. ఈరోజు మీరు బాధపడుతూ ఉన్నారా? భయపెడుతూ ఉన్నారా? ఇబ్బంది పెడుతూ ఉన్నారా? క్రైస్తవులుగా ఉన్న నిమిత్తము ఉద్యోగములో బాధ పెడుతూ ఉన్నారా? ఉన్న చోట కష్టపెడుతూ ఉన్నారా? భయపెడుతున్నారా? పరిచర్య చేస్తున్న నిమిత్తం కష్టపెడుతున్నారా? ఆ నిప్పు లాంటి అగ్ని ఏదో ఇబ్బంది అని మీరు నీరసించిపోకండి. యేసు ఇటువంటి బాధలు అన్నీ కూడా పడ్డారు. మనల్ని అదే మార్గంలో నడిపిస్తారు. సిలువను మోసుకుంటూ ఆయన్ని వెంబడించాలి. ఆ నిప్పులో తప్పకుండా నడిచే తీరాలి. ఆ నిప్పు మనల్ని నాశనం చెయ్యదు, మనల్ని నిర్మూలం చెయ్యదు. దాన్ని దాటి వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తారు. అదే వాగ్దానము. నేను ఈ పరిచర్య మార్గంలో దాదాపు 50 సంవత్సరాలు దాటి వచ్చేశాను. నేను తిరిగి చూస్తే ఇదే విధంగా నీళ్లను దాటి రావడానికి సహాయం చేశారు, నదులను దాటి రావడానికి సహాయం చేశారు, అగ్నిని దాటి రావడానికి యెహోవా సహాయము చేశారు. మీకు సహాయం చేస్తారు. ఈరోజు మీరు నీటి ఒడ్డున నిలబడి ఎలా దాటాలని ఆలోచిస్తూ ఉన్నారు కదా. మీకంటూ మార్గం తెరవబడును, అడ్డులు తొలగును, ఒక మార్గం తెరవబడి అద్భుతము జరుగును. వరదలాగా శత్రువు లేచి వస్తున్నాడు. నా కుటుంబానికి వ్యతిరేకంగా చేతబడులు, మాంత్రికము, అసూయ ఆత్మలు, అయ్యో భయంకరంగా నాశనం చేయాలని సాతాను లేచి వస్తున్నాడే. భయపడకండి, సాతానుని జయించిన యేసు మీకు తోడుగా ఉండి నేను నడిపిస్తానని చెబుతున్నారు. ఇంట్లో బాగా పాటలు పాడి స్తుతి శబ్దాలను చెయ్యండి, ప్రార్థన శబ్దాలు చెయ్యండి. దేవుని ప్రసన్నత వచ్చిందంటే అపవాది క్రియ తానుగా నాశనమవుతాయి, మంత్రాల క్రియలు నాశనమవుతాయి, వరదలాగా వచ్చేటటువంటి శత్రువు యొక్క క్రియలు నాశనమవుతాయి. నిప్పు, అగ్ని, ఆ విధంగా బాధలు, నష్టాలు, కష్టాలు వస్తున్నాయా? షాద్రాక్, మేషాక్, అబేద్నెగో ధైర్యంగా నిలబడ్డారు. ధైర్యంగా నిలబడండి. ఆ కుటుంబం యేసుని నమ్ముకుని ధైర్యంగా ఉన్నారు. యేసు కోసం బాధలు పడ్డానికి ధైర్యంగా నిలబడ్డారు. అప్పుడు యేసు తోడుగా నిలబడి ఆ నిప్పు వల్ల నాశనం అవ్వకుండా రక్షించారు. మిమ్మల్ని కాపాడుతారు. మీరు దాటి వెళతారు. మిమ్మల్ని ఏది నాశనం చెయ్యదు. భయపడకండి. ఇప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తారా? ఈ వాగ్దానం మీ కొరకే. మీరు చెప్పండి, ఈ వాగ్దానం నా కొరకే, మా కొరకే. దేవుడా, నీళ్లని దాటి వెళుతున్నాము, మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నారు. నదుల్ని దాటి వెళుతున్నాము, ఏది మమ్మల్ని నాశనం చెయ్యదు. అగ్నిలో నడిచి వెళుతున్నాము, మీరు తోడుగా ఉంటారు. విశ్వాసాన్ని ప్రకటించండి. ఈ రోజున ఒక అద్భుతము జరగడం, మార్గం తెరవబడ్డము చూస్తారు. మీకు వ్యతిరేకంగా వచ్చినటువంటి మంత్రక్రియలు, చేతబడి శక్తులు నాశనమయ్యి లేకుండా పోతాయి. దుష్ట మనుషుల పథకాలు అన్నీ నిర్మూలమైపోతాయి. బాధలు, ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మీకు దాని ఫలితంగా ఆశీర్వాదాన్ని చూసేలా చేసి విశాలమైన మార్గంలో నడిపిస్తారు. నష్టం లేకుండా కాపాడి నడిపిస్తారు. ఎవరూ మిమ్మల్ని నాశనం చెయ్యలేరు. భయపెట్టి చూస్తారు, మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు. అగ్ని మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. మీరు దాన్ని దాటి వెళతారు. భయపడకండి. విశ్వాసంతో దేవుని స్తుతించి ప్రార్థన చేద్దామా? తండ్రి, ఈ నెల కొరకు మీరిచ్చిన వాగ్దానం కొరకు మీకు స్తోత్రములయ్యా. తండ్రి, మీరు మాతోనే ఉంటారు అని మాట ఇచ్చారు. అది మాకు చాలు.
నీళ్లని దాటుతాము. దేవుడా, నదులను మేము దాటి వెళతాము. అగ్నిలో కాలిపోకుండా మేము నడిచి వెళతాము. మీరు తోడుగా ఉన్నారు. మా యేసు మమ్మల్ని చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. అందువల్ల ఈరోజు ఒక అద్భుతం ఎదురు చూస్తున్నాము. తండ్రి, ఈ కుమారుడు ఈ కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాను. కార్యములు అడ్డుపడి జరగట్లేదు. కంటికి కనిపించిన దూరం వరకు అడ్డులు తొలగని విధంగా అటువంటి పరిస్థితుల్లో కలత చెందుతున్నారే. సముద్రాన్ని విడగొట్టి మార్గాన్ని ఇచ్చిన దేవుడు యేసుక్రీస్తు నామమున అడ్డులు తొలగాలి. వీళ్ల కొరకు మార్గాలు తెరవబడాలి. ఒక అద్భుతము జరగాలి. కార్యాలు జరగాలి. యేసు నామమున ఆశీర్వదిస్తున్నందుకు కృతజ్ఞతలు. దేవుడా, శత్రువు వరదలాగా వచ్చి వీళ్ళని నాశనం చేయాలని, కుటుంబాలను నాశనం చేయాలని, వ్యాపారాన్ని నాశనం చేయాలని, ఉద్యోగంలో సమస్యలు ఏర్పరచాలని, సమాధానాన్ని చెడగొట్టాలని దుష్ట అపవాది లేచి నిలబడ్డాడు. ఆత్మైన వారి యొక్క ప్రసన్నత ఇప్పుడే దిగాలి. ఆత్మైన వారి యొక్క శక్తి ఇప్పుడే దిగాలి. సాతాను క్రియలు, చేతబడి శక్తులు, మంత్రక్రియలు అన్నీ బూడిదైపోవాలి, నాశనమైపోవాలి. ఈ కుటుంబానికి విరోధంగా, బిడ్డలకు విరోధంగా వచ్చినటువంటి అన్ని సాతాను క్రియలు నాశనమై నిర్మూలమై పోవాలి. ఆత్మైన వారు తోడుగా ఉన్నందుకు స్తోత్రములు. జయాన్ని ఇస్తున్నందుకు స్తోత్రములు. అపవాది క్రియలు నాశనము చేసినందుకు కృతజ్ఞతలు. తండ్రి, నిప్పులో దాటి వెళుతున్నారయ్యా. వ్యాధి ఒకవైపు, అప్పుల సమస్య ఒకవైపు, మనుషుల వల్ల వచ్చే ఇబ్బందులు ఒకవైపు. అయ్యో, క్రీస్తు నామము నిమిత్తము ఇన్ని బాధలు, ఇబ్బందులు, అవమానములు, వాటి మధ్య ఉన్నటువంటి బిడ్డలు ఈరోజు ఒక అద్భుతం జరగాలి. తోడుగా ఉంటానని చెప్పారే. సకల వ్యాధులు యేసు నామమున తొలగాలి. సకల ఆర్థిక ఇబ్బందులు యేసు నామమున తీర్చబడాలి. అన్ని రకాలైన పోరాటాలు, సమస్యలు, అవమానాలు, నిందలు తొలగిపోవాలి. వాటిని దాటి వెళ్లే కృపను ఇవ్వండి. వారిని ఆశీర్వదించి హెచ్చించి రక్షించండి. యెహోవా అన్ని అడ్డులు తొలగించి, అన్ని ఇబ్బందులను తొలగించి వారిని రక్షించి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈరోజే ఒక అద్భుతాన్ని చూడాలి. యేసుక్రీస్తు నామమున ఆశీర్వదించి నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి అద్భుతం చేసి ఆనందింపజేయండి. ఈ వాగ్దానము నా కొరకు, మా కొరకు అని ఎవరెవరు సొంతం చేసుకుని ప్రార్థిస్తున్నారో వారి విశ్వాసానికి తగినట్టు ఈరోజే అద్భుతాలను, గుర్తులను చూపి ఆనందింపజేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారలారా, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని అది నా కొరకే అని సొంతం చేసుకోండి. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని చెప్పి, స్తోత్రములు చెప్పి ప్రార్థించండి. మీరు చెప్పి ప్రార్థించను అద్భుతాలను పొందుతారు. అసలు భయపడకండి. అడ్డులు తొలగుతాయి. శత్రువు క్రియలు నాశనమవుతాయి. బాధలు, కష్టాల మధ్యలో ఆశీర్వదించబడి హెచ్చింపబడతారు. విశ్వాసముతో ఉండండి. యేసు నామమున ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.